Hi students, in this session we are going to learn what is the basic program difference between C, Java and Python. So program compilation and running లో C కి Java కి Python కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేయబోతున్నాము అంటే ఒక టూ నెంబర్స్ మనం యాడ్ చేయబోతున్నాం. సో యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇన్ C, Java and Python. How can we compile the program and how can we run the program? Let us check. Firstly, I am opening online compiler for C programming. So this is my C programming. Here I have included stdio.h which is the header file. Now in the main method I have declared two variables a, b and c. సో సిలో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ ఏంటనేది స్పెసిఫై చేయాలి. అంటే ఇక్కడ మనం నెంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి 10 and 56 యాడ్ చేసింది కూడా ఒక నెంబరే అవుతుంది కాబట్టి ఇంట్ అంటే ఇంటిజర్ తీసుకోవాలి. సో ఆ టూ నెంబర్స్ని యాడ్ చేసి నేను సి అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఆ వేరియబుల్ నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే నాకు ఒక యాక్సెస్ స్పెసిఫైయర్ కావాలి. సో %d మీన్స్ ఇంటీజర్ వాల్యూ రిటర్న్ అవుతుంది కాబట్టి %d. సో ద ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ %d, c. సో నేను రన్ చేస్తే సిలో ద ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 66 అని వస్తుంది. సో ఇది సి ప్రోగ్రామ్ సంబంధించిన కోడింగ్. ఇప్పుడు జావాకి సంబంధించిన కోడింగ్ చూద్దాం. సో జావాకి సంబంధించిన కోడింగ్ లో ఇంపోర్ట్ java.io.star అంటే ఒక ప్యాకేజీ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఒక క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ పేరు 1 అని ఇచ్చుకున్నాను. ఇన్ దట్ క్లాస్ ఐ హావ్ డిఫైన్డ్ ఎ మెయిన్ మెథడ్ దట్ ఈస్ పబ్లిక్ స్టాటిక్ void main. String asks. So in the main method I have declared three variables 10, 56 and c, that is a, b and c. Now ఈ టూ వేరియబుల్స్ ని యాడ్ చేసి I am going to store it in a third variable that is c. సో system.out.println the sum is c. సో జనరల్ గా మనం సి టర్బో సి కంపైలర్ కనుక యూజ్ చేస్తే ఆల్ట్ F9 కంట్రోల్ F9 వాడేవాళ్ళం. జావా అనుకోండి కంపైల్ చేయాలి అంటే జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా జావా ఫైల్ నేమ్. సో జావా సి 1.java కంపైల్ చేయడం కోసం అండ్ రన్ చేయడం కోసం జావా స్పేస్ 1 అని ఏంటంటే క్లాస్ నేమ్ అనమాట. సో హియర్ ద సమ్ ఈజ్ 66. సో జావాలో ఒక టూ నెంబర్స్ని యాడ్ చేయాలి అంటే ప్రొసీజర్ ఇది. When coming to Python, I am going to open my Python code. Let me say Jupyter Notebook. So this is my Jupyter Notebook. So ఈ Jupyter Notebook లో నేను a = 10 and b = 56 కింద a plus b. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. నాకు అవుట్పుట్ 66 వచ్చింది. పైథాన్లో నేను వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ ఇవ్వవలసిన నెసెసిటీ లేదు. సిన్స్ పైథాన్ ఈస్ డైనమికల్లీ టైప్డ్, ఆటోమేటికల్లీ ఇట్ విల్ టేక్ ద డేటా టైప్. సో డైనమికల్లీ టైప్డ్ కాబట్టి నేను ఏ డేటా టైప్స్ మెన్షన్ చేయకపోయినా ఆటోమేటిక్గా పైథాన్ విల్ టేక్ ద డేటా టైప్. సో డైనమిక్గా మనం ఏమీ మెన్షన్ చేయక్కర్లేదు. a = 10, b = 56 అంటే పైథాన్ విల్ రికగ్నైజ్ ఇట్ యాజ్ అన్ ఇంటీజర్. నో నీడ్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఆల్సో. a + b అంటే ఆటోమేటిక్గా టూ నెంబర్స్ యాడ్ అయిపోతాయి. సో సికి జావాకి పైథాన్కి ఒక టూ నెంబర్స్ని యాడ్ చేయడానికి కోడింగ్లో ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే పైథాన్ వెన్ కంపేర్డ్ టు సి అండ్ జావా కోడింగ్ ఈజ్ వెరీ వెరీ లెస్. థ్యాంక్ యూ.